వెల్కమ్ టు మహి వ్లాగ్స్. టుడే స్పెషల్ ఏంటనుకుంటున్నారా? మా ఆయన గారు అయితే మటన్ తీసుకొచ్చారండి. దాంతో ఏదో ఒక వెరైటీ వండేద్దాం కదని మటన్ శనగపప్పు అయితే వండేసానండి. మరి దాని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. మరి రండి. మరి ముందుగా వచ్చి క్లీన్ చేసి పెట్టుకున్న మటను, శనగపప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం. ముందుగా వచ్చేసి మనం నానబెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో అందులో కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని ఉడకబెట్టేసుకుందాం. తర్వాత ఒక కుక్కర్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటను, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకొని, వాటర్ అయితే కొన్ని వేయండి చాలు. స్టవ్ అంటించి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వేస్తే కనుక మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. ఇప్పుడు అది కుక్ అయినాక మనం పొయ్యి మీద మళ్ళీ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం కలిపి కలర్ వచ్చేదాకా వేపుకొని ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేపేసుకొని మనం ముందుగా ఉడకబెట్టిన మటన్ ఏదైతే ఉందో ఆ మటన్ కూడా అందులో వేసుకోవాలి. వాటర్తో సుద్దా వేసేసుకోవాలండి. ఇందులో నేనైతే కనుక కొన్ని మిల్లి మేకర్ యాడ్ చేసుకున్నాను. మిల్లి మేకర్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యే విధంగా మనం స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనిచ్చేసుకుందాం. చూసారు కదా, మనకి శనగపప్పు కూడా కరెక్ట్గా ఉడికిపోయింది. దాన్ని నొక్కి చూస్తే సరిపోద్ది. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయింది. దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం స్టవ్ కట్టేసి. ఇప్పుడు మనం మటన్ కూడా చూసారా, ఈ విధంగా వాటర్ అది దగ్గరికి అయిపోయినాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకుని శనగపప్పు ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. శనగపప్పు అయితే కుక్కర్ అయితే పెట్టద్దు ఎట్టి పరిస్థితుల్లోని. ఇలా కలిపేసుకున్నాక ఒక్కసేపు మొత్తం ఉడికే విధంగా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలండి. ఇవి ఉడికినాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం, ఒక చిటికెడు పసుపు, మటన్ మసాలా మీకు అవైలబుల్గా ఉంటే కనుక వేయండి. కొంచెం ఒక స్పూన్ అయితే సరిపోద్ది. ఇవన్నీ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అన్నీ కలిసే విధంగా కలిపేసుకొని స్టవ్ స్లిమ్లో పెట్టి మూత పెట్టేసి దగ్గరికి అవనివ్వాలి. చూసారు కదా, కొంచెం సేపు అయినాక ఇలా మూత తీస్తే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టి బాగా దగ్గరికి అవనిచ్చుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి అయినా కానీ మనం వేడివేడి అన్నంలో కనుక సర్వ్ చేసారంటే కనుక మళ్ళా సండే ఖచ్చితంగా ఈ కర్రీ కావాలంటారండి మీ ఇంట్లోని. ఇంతేనండి. మరి మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. Like and subscribe, please.